హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. 5,29,00,000కు పైగా మోసాలకు పాల్పడ్డ 23 మంది సైబర్ కేటుగాళ్లను అరెస్టు చేశారు. యూపీ, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో ఉంటూ తెలంగాణలో సైబర్ క్రైమ్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై రాష్ట్రంలో 30 కేసులు, దేశవ్యాప్తంగా 328 కేసులు ఉన్నాయన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత. సిటీకి చెందిన 70 ఏళ్ల వృద్ధుడి ఫోన్ హ్యాక్ కావడంతో 1,90,00,000 మోసపోయాడన్నారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సైబర్ క్రైమ్ ముఠా గట్టు రట్టయిందన్నారు డీసీపీ కవిత. ఆ టార్గెట్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే కేవైసీ, వాళ్ళ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటోస్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మినిమం అమౌంట్ తీసుకోరు. సో అది ఫుల్ఫిల్ అయినప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏమి ఫాల్ట్ ఉండదు, అకౌంట్ ఓపెన్ చేసేస్తున్నారు. వాళ్ళకి టార్గెట్ ఉంటుంది, స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు అకౌంట్ ఓపెనింగ్కి. వీళ్ళన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అడ్రస్లో ఉంటున్నారు, వాళ్ళ ఫోటో ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా డిలే చేయడానికి స్కోపే ఉంది. రూల్స్ ప్రకారం వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. కరెంట్ అకౌంట్స్ కూడా వీళ్ళు ఓపెన్ చేసేటప్పుడు కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ కూడా డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ ఇచ్చేస్తున్నారు. సర్టిఫికేషన్ వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సిస్టమ్ అంతట్లో కూడా ఎక్కడ మోడిఫికేషన్ రిక్వైర్డ్ ఇవన్నీ కూడా చేసి ఇంకా ఫర్దర్గా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది మేము ఆర్బీఐ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సిపి గారు బ్యాంకర్స్తో, అట్లాగే ఆర్బీఐతో, అట్లాగే అదర్ స్టేక్ హోల్డర్స్తో కూడా కమ్యూనికేషన్ అనేది జరిగింది. ట్రాయ్, టెలికాం వాళ్ళతో అంతా కూడా ఫర్దర్గా ఇవి ప్రివెంట్ చేయడానికి మాసివ్ లెవెల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎట్లా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వర్కౌట్ అంతా కూడా చేస్తున్నాం. త్వరలోనే ఇంకా బెటర్ స్టెప్స్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు, కాలర్ ట్యూన్ వస్తుంది ప్రివెన్షన్ కోసం. ఇవన్నీ కూడా 1 by 1 జరుగుతుంది అనమాట. సో ఈ సిస్టమ్స్లో లూప్ హోల్స్ కూడా అన్నీ కూడా తీసేసి బెటర్గా చేయడానికి అందరూ కూడా బాధ్యత వహిస్తున్నారు. బ్యాంకర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మన వైపు నుంచి మనం చేసేది చేస్తున్నాం.